క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 24వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. తెలుగులో ఒక సామెత ఉన్నది, నీవు ఎటువంటి పరిస్థితులకు లోనైనప్పటికీ స్వరంగము చివరిలో వెలుగు ఉన్నది. నీవు ఎటువంటి పరిస్థితులకు లోనైనప్పటికీ స్వరంగము చివరిలో వెలుగు ఉన్నది. ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథము నుండి తీసుకొనబడినది. మొదటి పట్టణములో ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా ఎన్నుకొనబడినందుకు గాను శ్రమలను అనుభవించవలసి వచ్చింది. దేవుడు వారికి తోడై ఉంటారని యెషయా ప్రవక్త భరోసా ఇస్తూ ఉన్నారు. మనమందరం కూడా జ్ఞానస్నానము ద్వారా దేవుని ప్రజలుగా పిలువబడ్డాము. మనకు కూడా శ్రమలు తప్పవు. అయితే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. నేను సర్వదా మీతో ఉందును అని యేసు ప్రభు మనకు భరోసా ఇస్తూ ఉన్నారు. కావున మనము శ్రమలు కలిగినప్పుడు అధైర్యపడకుండా విశ్వాసముతో జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి రెండవ పట్టణము పునీత యాకోబు వ్రాసిన పత్రిక నుండి తీసుకొనబడినది. యాకోబు వ్రాసిన లేఖలో విశ్వాసము కలిగిన వారు దానిని మంచి పనుల ద్వారా క్రియల ద్వారా మనము నిరూపించవాలని తెలియజేస్తూ ఉన్నారు. మనము మంచి పనులు చేసే అవకాశము కలుగునప్పుడు వదులుకోకూడదు. మనము చేసిన మంచి క్రియల వలన మనకు ప్రభువు నుండి ప్రతిఫలము లభిస్తున్నది. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభువు శిష్యులను ప్రజలు తనను ఎవరుగా భావిస్తూ ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు వారు కొందరు బాప్తిస్మా యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరొక ప్రవక్త అని చెప్తూ ఉన్నారు అని చెప్పారు. అయితే ప్రభు శిష్యులైన మీరు నన్ను ఎవరినిగా భావిస్తూ ఉన్నారు అని అడుగగా పేతురు నీవు క్రీస్తు అని సమాధానమిచ్చారు. అయితే ప్రభువు శిష్యులతో మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ రోజున ఉత్థానమగుట అగత్యము అని చెప్పారు. అయితే పేతురు యేసు ప్రభువుకు శ్రమలు కలగరాదని పలికినప్పుడు యేసు ప్రభు పేతురును చూచి, సైతాను నీవు వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాని అని దండించారు. అయితే ప్రభు తనను అనుసరించే వారికి శ్రమలు తప్పవని, ప్రభు నిమిత్తము ప్రాణములు త్యాగము చేయాలని తనను అనుసరించే వారిని కోరుతూ ఉన్నారు. కావున మనము యేసు ప్రభువును మన సిలువలో మోసుకొని వెంబడించటానికి వెనుకడుగు వేయరాదు. సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసు ప్రభువును వెంబడించటము చాలా సులభమైనటువంటిది కాదు. యేసు ప్రభువును వెంబడించాలంటే మన సిలువలను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అంతేకాకుండా ఆయన అనుగ్రహము మనకు ఎంతో అవసరము.
ప్రతిదినము ఆయన తన అనుగ్రహమును మనకు ఇవ్వాలని ప్రత్యేకముగా వేడుకుందాం. మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించుదురుగాక. ఆమేన్.